యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బైబుల్ స్టడీలో వాక్యాంశంగా యెహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ఇవ్వండి. యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. ఇశ్రాయేలు దేశము, ఒక్కసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇశ్రాయేలు దేశము మొట్టమొదటి రాజు సౌలు 40 సంవత్సరాలు పరిపాలించాడు. రెండవ రాజు దావీదు 40 సంవత్సరాలు పరిపాలించాడు. మూడవ రాజు సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలించాడు. సొలొమోను అనంతరం అతని కుమారుడు రెహబాము రాజ్యానికి వచ్చాడు. యెరోబాము తిరుగుబాటు చేశాడు. యెరోబాము వెంబడి 10 గోత్రాల వారు వెళ్ళిపోయారు. యోదా, బెన్యామీను రెహబాము కింద ఉన్నారు. మిగిలిన వారందరూ యెరోబాముతో వెళ్ళిపోయారు. రెహబాము యెరూషలేమును ముఖ్య పట్టణంగా చేసుకున్నాడు. యెరోబాము తన వెంబడి వచ్చిన 20 మంది రాజులు షోమ్రోనును ముఖ్య పట్టణంగా చేసుకొని పరిపాలించారు. ఈ యొక్క రాజుల కాలంలో యెరోబాము పాలన ప్రారంభమైన తరువాత, రెహబాము పాలన ప్రారంభమైన తరువాత, అనగా కింగ్డమ్ డివైడ్ అయిన తరువాత, జాగ్రత్తగా వినాలి. కింగ్డమ్ డివైడ్ అయిన తరువాత అంటే సొలొమోను పరిపాలన తరువాత యెరూషలేము చెరలోనికి వచ్చిన కాలం మనం లెక్కించాలి. క్రీస్తు పూర్వము 940 సొలొమోను పరిపాలన ముగింపు. అప్పటి నుండి 586 క్రీస్తు పూర్వం యెరూషలేము మందిరం పడగొట్టబడ్డం. ఒక 430 సంవత్సరాలు 430 సంవత్సరాలు ఈ డివైడెడ్ కింగ్డమ్లో మనం చూసినప్పుడు ఇశ్రాయేలు వారు సంపూర్ణంగా విశ్రాంతి దినాన్ని, విశ్రాంతి సంవత్సరాలను పాటించలేదు. యూదా వారిలో 19 మంది రాజులు వచ్చారు, 20 మంది రాజులు వచ్చారు యూదా వారిలో. అందులో 8 మంది మంచివారు, 12 మంది చెడ్డవారు వచ్చారు. వారి కాలాల్లో విశ్రాంతి దినం నిర్లక్ష్యం చేయబడింది. ఓవరాల్గా 300 సంవత్సరాలు ఇశ్రాయేలు వారు, 40 సంవత్సరాలు యూదా వారు విశ్రాంతి దినాలను పాటించిన కారణంగా వారి సంపూర్ణ లెక్క ప్రకారంగా 430 ఏండ్లకు గాను 430 సంవత్సరాలు గాను 430 దినాలు
యెహెజ్కేలును దేవుడు ఒక ప్రక్కకు తిరిగి పండుకోమని చెప్పి ఆజ్ఞయిస్తూ వచ్చాడు. ఇశ్రాయేలు వారి శిక్షకు 390, యోధా వారి శిక్షకు 40 దినాలు, 40 సంవత్సరాలకు 40 దినాలు ఒక ప్రక్కన పడుకొని ఉంటే ఒక సందేశం. బబులోను చెరలో ఉన్న యూదులకు ఎందుకు దేవుడు యెరూషలేము పట్టణాన్ని నాశనం చేస్తున్నాడు అనగా, ఇదిగో ఇన్ని సంవత్సరాలు మీరు మీరారు కనుక మీకు ఈ శిక్ష వస్తోంది అని చెప్పటం. దానికి ప్రభువు యెహెజ్కేలు ద్వారా మాట్లాడుతూ చెరలో ఉన్న యూదులు మేల్కొనేటట్లు, గ్రహించేటట్లు, వారికి ఎలా నిరీక్షణ కలుగుతుందో దాని విషయం కూడా చెబుతూ వచ్చాడు. అన్య జనాంగాల మధ్యకు ఆ 490 సంవత్సరాలకు సూచనగా 70 ఏండ్లు విధించి, ఆ 70 ఏండ్లు కూడా అన్యజనాంగం మధ్యన వారు చెరలోనికి వెళ్ళి యోధావారు వారు సమూలమైనటువంటి సంపూర్ణమైన శిక్షను అనుభవించి మళ్ళీ వాళ్ళు పరిశుద్ధమైన స్థితిలో వెనకకు తిరిగి వస్తారనేది చరిత్ర మనకు తెలియచేసింది. అలాగే ఈ 430 సంవత్సరాల చరిత్రను గురించి మనం చూస్తున్నప్పుడు సైలెంట్ పీరియడ్లో కూడా దేవుని వాక్యము లేక స్పిరిచువల్ అప్లికేషన్ తీసుకుంటే మనం, ఇది ఇప్పుడు మనం చెప్పింది హిస్టారికల్ అప్లికేషన్లో ఇలా అనుకుంటే, నేను మరో కోణంలో కూడా దీన్ని చూశాను. అదేమిటంటే 430 ఏళ్ళు మలాకి మినిస్ట్రీ ప్రారంభమైన అయింది 430 BC. ప్రభువు పుట్టక మునుపు 430 సంవత్సరాలు. ఆ 430 సంవత్సరాల్లో మకాబీయులు, వారిని పరిపాలించిన రోమన్స్ పరిపాలన, వాళ్ళు అన్యుల పరిపాలన కిందకు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. కనుక ఇశ్రాయేలీయులతో దేవుని యొక్క స్వరం ఆ 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్లో మాట్లాడలేదు. ఆహారం లేని స్థితి ఆధ్యాత్మికంగా వారికి. కనుక ఈ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు శిక్ష భరించు సంవత్సరాలకు సూచనగా యెహెజ్కేలు యొక్క జీవితాన్ని చేశాడు. ఇక్కడ ఒక పాఠం మనం నేర్చుకోవాలి. సేవకుని యొక్క జీవితం ద్వారా సమాజానికి సందేశం వెళుతోంది. కొన్ని పాఠాలు కొందరి జీవితాల ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఒక్కొక్క భక్తుడు తన యొక్క జీవితాన్ని వాక్యానికి అనుకూలంగా, దైవ చిత్తానికి అనుకూలంగా ఎలా మలుచుకుంటూ వెళ్ళాడో అర్థం చేసుకుంటే, మనం కూడాను దేవుడు మనకు ఏ జీవితాన్ని ఇచ్చినా స్వీకరించడానికి సిద్ధపడగలుగుతాం. మోషే తన చిత్త ప్రకారంగా తన 120 సంవత్సరాల జీవితాన్ని గడపలేదు. వాస్తవంగా 40 ఏళ్ళు తల్లిదండ్రులతో గడపాలి. ఫస్ట్ 40 years గడపల, రాజసౌధంలో పెరిగాడు. సెకండ్ 40 years తన ఇష్ట ప్రకారం అయితే, ప్రజల ఆకాంక్ష ప్రకారం, ఫరో ప్యాలెస్ ప్రకారం అయితే సింహాసనం మీద ఉండాలి. కానీ మిద్యాన్లో ఉన్నాడు. మిద్యాన్ దగ్గర వేసారిపోయాడు. అక్కడతో ముగిస్తే చాలు అనుకున్నాడు. కానీ దేవుడు ఇంకో 40 years ఎక్స్టెన్షన్ ఇచ్చి లైఫ్లో అతనికి, మోషే చెప్పాడు కదా 90వ సంకీర్తనలో, నరుని ఆయుష్ 70 లేదా 80 సంవత్సరాలు. కానీ ఎక్స్టెన్షన్ పీరియడ్ ఇంకొక 40 years ప్రభు ఇచ్చి ఇశ్రాయేలీలను అరణ్యం గుండా నడిపించాడు. కనుక మోషే లైఫే కాదు, ఇర్మియా లైఫ్, యెహెజ్కేలు లైఫ్, అబ్రహాం జీవితం తను అనుకున్న చోట జరగల. దేవుడు ఎట్లా నడిపించుకుంటూ వెళ్ళాడు అలా వెళుతూ ఇచ్చాడు. అలాగే యాకోబు జీవితం. నేను 25 సంవత్సరాలు పరిచర్య ప్రారంభించినాక ఏలూరు పట్టణంలోనే స్టిక్ ఆన్ అయి ఉన్నాను. రేపు డిసెంబర్ 12వ తారీఖు 5000 ఎపిసోడ్స్ దినాన నా 25 సంవత్సరాల సేవా జీవితం కృతజ్ఞతా కూడిక పెట్టాలని ఆశపడ్డాను. నెక్స్ట్ 25 years నేను ఎటు వెళతాను అనేది నాకు తెలియదు. కానీ నేను భారతదేశంలో అన్రీచ్డ్ పీపుల్ వైపు ఆకర్షించబడుతున్నాను. గత మాసం దినాలుగా ప్రభు నన్ను ప్రేరణ ఇస్తున్నాను. నేను ఒక 100 జాతులు, 100 ట్రైబ్స్ ఆర్ 100 లాంగ్వేజ్ పీపుల్ గ్రూప్స్,
వాళ్ళని రీచ్ అవ్వటానికి దేవుడు నన్ను సిద్ధం చేస్తున్నాడు. నేను ఆ పనిలో ఉన్నాను. పంజాబ్ సిక్కు మతస్థుల మధ్యకు సువార్థీకరణ తీసుకువెళ్ళే దిక్కుగా ఎట్లున్నాయో అధ్యయనం చేస్తున్నాను. ఎందుకు ఉదాహరణ చెబుతున్నానంటే, మనం అభ్యంతరపడం. దేవుడు మనలను ఏ స్థలంలో, ఏ కాలం, ఎంతకాలం, ఏ కండిషన్లో ఎట్లా ఉంచటానికి ఆయన ప్రణాళిక ఉందో దానికి లోబడి వెళ్ళటమే మన జీవితం తప్ప, మనం అనుకున్నట్టుగా మనం నిర్మించుకున్న భవనాల్లో, మనం ఉండే స్థలాల్లోనే మనం ఉండిపోతాం అనుకోవటం అవివేకం అవుతుంది. కనుక దేవుని సేవకుని యొక్క జీవితం ఒక పాఠం. భక్త సింగ్ గారు ఎక్కడో సిక్కుల కుటుంబాల్లో పుట్టాడు. వచ్చి హైదరాబాద్లో హెబ్రోన్లో మినిస్ట్రీ చేశాడు. కొంతకాలం మెడ్రాస్లో చేశాడు. తర్వాత హైదరాబాద్ వచ్చాడు ఆయన. అలాగే కాకినాడలో ఉన్నటువంటి డానియల్ గారు మెడ్రాస్ పోయి సేవ చేశాడు. కనుక దేవుడు తన సేవకులను ఎవరెవరిని ఎక్కడెక్కడ ఉంచుతాడు, ఏ ఏ స్థలాల్లో ఉంచుతాడు అనేది అది ఆయన అధికారానికి చెందినటువంటి అంశం. అలాగే విశ్వాసుల విషయంలో కూడాను సడన్గా ఒక ఆయన చనిపోయాడు అనుకోండి, ఆ కుటుంబం వెంటనే ఆ స్థలం వదిలి వెళ్ళిపోతారు. ఇంకో చోటకి మైగ్రేట్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకి తెలియదు దైవ ప్రణాళికలో సార్వభౌమిక అధికారాలు ఏ విధంగా నెరవేరుతూ ఉంటాయి అనేది మనకు అర్థం కాదు. అహరోను యొక్క మరణం ఇశ్రాయేలీయులకు సందేశం అయింది. మోషే మరణం సందేశం అయింది. కనుక ఒక్కొక్క దైవ సేవకుని యొక్క జీవితం ఎటు మలుస్తుంది, ఎటు తిరుగుతుంది, ఎటు వెళుతుంది అనేది విశ్వాస విషయంలో కూడా అంతే. సావరిన్ ఫౌండేషన్స్, సావరిన్ అథారిటీ, దానికి మనం ఒప్పుకొని తీరాలి. మారు మనసు అంటే ఏమిటో తెలుసా? నీ చిత్త ప్రకారం బతకకుండా దేవుని చిత్తానికి సంపూర్ణంగా అప్పగించుకోవటం, అది మారు మనసు అంటే. పశ్చాత్తాపడి మన జీవితాన్ని ప్రభువుకి ఇచ్చేయటం. హౌ హీ లీడ్స్, దట్స్ ఆల్ మనం అంగీకరించాల్సిందే. ఇది ప్రతి సేవకుని జీవితంలో జరుగుతుంది. కొందరికి అర్థం కాదు. ఇప్పుడు స్టాగ్నెట్ మినిస్ట్రీస్, తండ్రి ఎక్కడ చేస్తే కొడుకు అక్కడే, మనవడు అక్కడే, మునుమనవుడు అక్కడే అన్నట్టుగా తయారయ్యారు. దేవుని ప్రణాళికలో ఎవరెవరిని ఎక్కడెక్కడ ఎంతకాలం ఎలా ఉంచుతాడో మనకు అర్థం కాదు. మనం దాని గురించి కామెంట్ చేసుకుని విచారించాల్సి ఏదో చేయాల్సిన అవసరం లేదు. కనుక దేవుడు తనకి తగిన సమయం వచ్చినప్పుడు దాన్ని సెట్ చేస్తాడు. ఫస్ట్ సెంచరీ అపోస్టల్స్ పీరియడ్ మీరు చూస్తే చాలా కంఫర్టబుల్ జోన్లోకి వెళ్ళిపోయింది ఒక కొద్ది కాలం చర్చ్. యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత వాళ్ళందరూ సువార్త చెప్పుకుంటూ బలపడుతూ వారి ఆస్తులను తెచ్చి ఒక చోట పెట్టుకుని ఎవరికి ఏ కష్టం లేకుండా చేసుకున్నారు. క్రీస్తు శకం 70 అంటే 40 years. BC 4లో ప్రభు యొక్క జననం, BC 30లో ఆయన యొక్క సిలువ, అంటే 40 ఏండ్లకు టైటస్ చక్రవర్తి వచ్చాడు. రోమన్ టైటస్ గవర్నర్ వచ్చాడు. అతడు యూదులను యెరూషలేమును తరిమేశాడు, దేవాలయం పడగొట్టించేశాడు. అప్పుడు విశ్వం అంతా కూడాను ఈ సువార్థీకరణ స్ప్రెడ్ అవటం ప్రారంభించింది. 3rd సెంచరీకి వచ్చేటప్పటికి వరల్డ్ అంతా కూడా క్రిస్టియన్ బిలీవర్స్ వెళుతూ వచ్చారు. 1st సెంచరీలోనే భారతదేశానికి తోమా గారు వచ్చాడు. భారతదేశంలో తోమా గారు వచ్చాడు. బ్రిటిషర్స్ క్రైస్తవ్యాన్ని తేలేదు భారతదేశానికి. బ్రిటిషర్స్ క్రీస్తు శకం 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా వర్తక కంపెనీ పేరిట బిజినెస్కి వచ్చి తర్వాత ఆక్యుపై చేశారు అనేది హిస్టరీ మనకి. కనుక మిషన్స్ ఎప్పుడు వచ్చాయి? 1st సెంచరీలోనే. 12 డిసైపుల్స్లో ఒక్కడైన తోమా భారతదేశానికి వచ్చాడు. కనుక భారతదేశంలో 2000 సంవత్సరాల క్రితమే సువార్త ప్రారంభమైంది. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని క్రైస్తవ దేశం చేయాల, వ్యాపారం చేసిపోయి ఉన్న సాక్ష్యం పాడు చేశారు తప్ప బ్రిటిష్ వాళ్ళు దే నెవర్ ట్రై టు మేక్ ఇండియా యాజ్ ద క్రిస్టియన్ కంట్రీ. ఎన్నడూ క్రైస్తవ దేశం చేయాలని చూడలేదు. వాళ్ళ కాలంలో మిషనరీస్ వచ్చారు అంతవరకే తప్ప వాళ్ళు మిషన్స్ సపోర్ట్, గవర్నమెంట్ సపోర్ట్తో క్రిస్టియానిటీ స్ప్రెడ్ చేయటం జరగల. ఈ చరిత్ర నేను ఎందుకు చెబుతున్నానంటే ఇప్పుడు అవసరం ఇక్కడ. ఎందుకంటే 390 సంవత్సరాలకు 390 దినాలు, 40 సంవత్సరాలకు 40 దినాలు ఒక పక్కన ఎడం పక్కన తిరిగి పడుకొని ఉండాలి. లిమిటెడ్ ఫుడ్ తినాలి.
అదేమిటి? చాలా విచిత్రంగా ఉంటుంది. దేవుడు యెహెజ్కేలుకి చెప్పిన విషయాలు చూస్తుంటే ధర్మశాస్త్రంలో చెప్పిన విషయాలకు కాంట్రడిక్టరీ ఇష్యూస్ ఈ సేవకుని జీవితంలో దేవుడు తీసుకొచ్చాడు. చెప్తాను వినండి. ఈ 430 దినాలు కూడా మనుష్య మలము చేత వంట చేసుకొని తినమన్నాడు. అంటే వంట చరకుగా మనుష్య మలాన్ని వినియోగించుకోమన్నాడు. ప్యూరిటీ లాస్ అని ఉన్నాయి బైబిల్లో, కొన్ని పరిశుద్ధమైన ఆచారాలు. భోజనం ఎట్లా వండుకోవాలి, ఎట్లా తినాలి, టాయిలెట్కి వెళ్ళినప్పుడు మట్టితో దాన్ని ఎట్లా కప్పేయాలి, కనపడకుండా పరిశుద్ధంగా ఎట్లా ఉంచుకోవాలి పాళాన్ని, ఇవన్నీ కూడాను చెబుతూ వచ్చాడు. ప్యూరిటీ లాస్, శుద్ధి ఆచారాలు ఉన్నాయి. వాటికి భిన్నంగా చెప్పాడు యెహెజ్కేలుకి. అర్థమవుతుందా? కొన్ని సందర్భాల్లో వ్యతిరేక్తమైన పరిస్థితుల ద్వారా కూడా దేవుడు మనల్ని సువార్థీకరణలోనికి ఆహ్వానించవచ్చు. కనుక మనం ఆశ్చర్యపడక్కలే. కొందరు అస్వస్థత నొందిన తరువాత ప్రభువులోకి వస్తారు. అలా కూడా జరగచ్చు. అన్ని వైఫల్యమైనాక రావచ్చు. కొందరు పేదరికంలోకి వెళ్ళిపోయినాక రావచ్చు. ఉన్నాయి పోగొట్టుకున్నాక రావచ్చు. అదేమిటి అన్నీ తీసేసి దేవుడు ఇట్లా చేశాడు. కనుక దేవుని యొక్క ప్రణాళిక భిన్నమైనది ఉంటుంది, ఆశ్చర్యకరమైనది ఉంటుంది, సందేశాత్మకంగా ఉంటుంది. దీనిని మనం గుర్తెరగాలి. నేను ఈ సందర్భంగా ఒక్క మాట చెబుతున్నాను అంటే, ప్లీజ్ ప్రే ఫర్ మీ. ఇండియాలో అన్రీచ్డ్ మిషన్స్ వైపు దేవుడు నన్ను ఆకర్షిస్తున్నాడు. ప్రార్థన చేయండి నా కొరకు. ఎందుకంటే నేను ఈ మిషన్స్ కొరకే వచ్చాను. 1990 సంవత్సరంలో నేను ప్రభువుని అంగీకరించినప్పుడు ఈ మిషన్స్ ఉన్నటువంటి మిషనరీస్తో ఉన్న వర్క్లోనికే నేను మొట్టమొదట పనిచేశాను. కనుక మరలా ప్రభువు నాకు ఆ మనసు ఇస్తున్నారు. రీచ్ ద అన్రీచ్డ్ పీపుల్ ఇన్ ఇండియా. దాని నిమిత్తం ప్రయాసకు శరీరాన్ని ఆత్మను కూడా సిద్ధం చేసుకుంటున్నాను నేను పరిచర్య కొరకు. కనుక ఇక్కడ శరీరపరమైనటువంటి సిద్ధపాటు ఒక పక్కన, శిక్షార్థమైనటువంటి సందేశంతో కూడిన వివరము ఒక ప్రక్కన యెహెజ్కేలుకి ఇచ్చాడు దేవుడు. అలా మన జీవితాల్లో కూడా గాడ్ విల్ అలౌ దట్ సిచ్యుయేషన్ ఇన్ అవర్ లైఫ్. ఇక నేను వాక్యం దగ్గరికి వస్తున్నాను. 4వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 4వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. యెరూషలేము నాశనమును చెప్పాడు. పై 3 వచనాల్లో ఎందుకు అవుతోందో, ఎందుకు అవ్వాల్సి వచ్చిందో 4వ వచనం నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చదువుకుందాం. మరియు నీవు నీ ఎడమ ప్రక్కన పండుకొని ఉండి ఇశ్రాయేలు వారి దోషమును దాని మీద మోపాలి. ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకుందువో అన్ని దినములు నీవు వారి దోషాన్ని భరిస్తావు. ఇశ్రాయేలు వారి దోషాన్ని నీవు భరించేటట్లు వారు దోషం చేసిన సంవత్సరాల లెక్క చొప్పున నీకు 390 దినాలు నిర్ణయించాను. విశ్రాంతి సంవత్సరాలను నిర్లక్ష్యం చేసినందున అని అర్థం. 390 సంవత్సరాలు విశ్రాంతి దినాలను నిర్లక్ష్యం చేశారు కనుక వారి నిమిత్తం నువ్వు శిక్ష భరించు అని అన్నాడు. అంటే జస్ట్ లైక్ అన్ ఎగ్జాంపుల్, సూచనగా ఉండేటట్లుగా ఇది చూస్తున్నారు. ఈ 390 దినాలు కూడా ఎడమ పక్కకు తిరిగి పండుకొని ఉండాలి. అలా పండుకొని ఉంటే చూచేవారికి తెలిసేది ఏమిటంటే ఒక్కొక్క దినం ఒక్కొక్క సంవత్సరానికి శిక్ష, వారికి పడిన శిక్ష ఎట్లాంటిదంటే కదలకుండా పడి ఉండాలి. అది చెర. కదలకుండా పడి నో ఫ్రీడమ్. చెరలో ఉన్న పరిస్థితిని అది జ్ఞాపకం చేస్తుంది. స్పిరిచువల్లీ బ్యాంక్రప్ట్సీ దాన్ని జ్ఞాపకం చేస్తుంది. లిమిటెడ్ ఫుడ్ 26 లేవీకాండంలో చెప్పాడు. కొలత చొప్పున కొలిచి ఇచ్చిన ఆహారం ఆకలి తీరక ఉన్నది అని అన్నాడు. కనుక స్టార్వింగ్ కండిషన్, ఆకలితో కూడినటువంటి జీవితం ఇశ్రాయేలీయుల యొక్క స్థితిని అది జ్ఞాపకం చేస్తోంది. అది దోష శిక్షను అనుభవిస్తున్న దినాన్ని జ్ఞాపకం చేస్తూ నువ్వు ఆ విధంగా పండుకోమన్నాడు. ఆ తర్వాత 390 దినాలు అయిపోయిన తర్వాత మరలా కుడి పక్కన తిరగమన్నాడు. అదొక 40 దినాలు అన్నాడు. ఎడమ ప్రక్కన తిరిగినది ఉత్తరం దక్షిణం. ఉత్తర రాజ్యం 390, దక్షిణ రాజ్యం 40. కనుక కుడి పక్కకు తిరిగి ఆ దినాలు గడిచాక మొదట ఇశ్రాయేలును గూర్చి, ఎందుకంటే క్రీస్తు పూర్వం 722లో ఇజ్రాయేలు రాజ్యం, ఉత్తర రాజ్యం
అష్షూరుకు చెరకెళ్ళారు. కాబట్టి ముందుగా వారి శిక్ష సంపూర్ణం చేయాలి, ఆ తర్వాత యోధా వారి శిక్ష సంపూర్ణం చేయాలి. దాని నిమిత్తం కుడివైపుకు తిరిగి 40 దినములు పండుకోమన్నాడు. ఆ దినములు గడిచిన తర్వాత కుడి పక్కన పండుకొని ఉండి 40 దినాలు యోధా వారి దోషం భరించమన్నాడు. సంవత్సరానికి 1 దినం చొప్పున దేవుడు నిర్ణయించినట్టుగా చెబుతున్నాడు. అంటే 1 year ఈజ్ ఈక్వల్ టు 1 day. 7వ వచనం, ఇలాగు నీవుండగా యెరూషలేము ముట్టడి వేయబడినట్లు తేరి చూస్తూ చొక్కాయిని తీసివేసిన బాహువును చాపి దానిని గురించి ప్రకటించాలి. అంటే 7 yearsకి క్రీస్తు పూర్వం 597లో ప్రవచనాలు వచ్చాయి, 586లో పడిపోయింది. అంటే 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలకి ఇది పడిపోయింది అని నువ్వు తెలుసుకున్నప్పుడు ఏం చేయాలట? చొక్కా వెప్పదీసి ప్రకటన చేయమన్నాడు. అంటే వివస్త్ర అయిపోవటం, వస్త్రం ధరించడం, వస్త్రం తొలగించబడటం, కప్పబడుట, కప్పబడినది తొలగించబడుట, దేవుని యొక్క హస్తం వారి నుంచి లేచిపోవుటను సూచిస్తోంది. దాన్ని చెప్పమన్నాడు. ఆ పట్టణం ముట్టడి వేయబడినట్లుండి దినములు నీవు 2వ పక్కన తిరగక అదే పాటను ఉండినట్టు నిన్ను కట్లతో నేను బంధిస్తాను. ఆ సమయంలో ఏం చేయమంటున్నాడంటే, నీవు గోధుమలను, యవలను, కాయధాన్యములను, చోళ్లను, సజ్జలను, తెల్ల జీలకర్రను తెచ్చుకొని ఒక పాత్రలో ఉంచి నీవు ఆ ప్రక్కన పండుకున్న దినముల చొప్పున రొట్టెలు కాల్చుకోవాలి. 390 దినాలు నీవు ఇలాగను భోజనం చేస్తూ రావాలి. తూనిక ప్రకారం అనగా దినానికి ఒక దినమునకు 20 తులాలు ఎత్తు నువ్వు భుజించాలి, వేళకు తినాలి. అలాగే నీరు కూడాను కొల ప్రకారం అరపటి చొప్పున ప్రతిదినం తాగాలి. అది కూడా గంటకు కూడా తీసుకోమన్నాడు. వేళకు అంటే టైమ్లీ అది డివైడ్ చేసుకోమన్నాడు. 20 తులాలు, తులం అంటే మనకు 10 గ్రాములు, అంటే 200 గ్రాముల ఈ యొక్క యవలు, బార్లీ, గోధుమలు, సజ్జలు, తెల్ల జీలకర్ర. అది 200 గ్రాము అంటే అది ఉడకబెడితే 1 కిలో లోపల వస్తుంది, 900 గ్రామ్స్ వరకు వస్తుంది. కనుక ఒక సంపూర్ణమైన మనిషి ఒక 900 క్యాలరీస్ అనుకోండి. అంటే ఒక రోజుకు సరిపడా, ఒక మనిషి బ్రతకటానికి సరిపడా ఎడిషనల్ కొలెస్ట్రాల్ బిల్డ్ కాకుండా ఉండేటట్టుగా దేవుడు జీవించడానికి అన్ని అవయవాలు పనిచేయడానికి సరిపడా పని చేయకుండా పడుకొని ఉంటే ఒక మనిషికి కావలసిన క్యాలరీస్కి కావలసిన ఫుడ్ మాత్రం అతనికి ప్రొవైడ్ చేసి ఇచ్చాడని చూస్తున్నాం. అప్పములు చేసుకుని తినాలి. అయితే ఎట్లా చేయాలట? వాటిని మనుష్య మలమును వంట చెరుకుగా వాడి చేసుకోమన్నాడు. దానికి అతడు ఒప్పుకోవాలా, ప్రభువా ఇది అపవిత్రమైంది, నేను ఇలాంటిది ఎప్పుడు చేయలేదు అన్నాడు. అప్పుడు గోమలము అంటే పిడకలను నియమించాడు. ఇప్పటికీ మనం పల్లెటూర్లలో చూస్తాం పిడకలు. మా చిన్నతనంలో మేము చూసాం, పిడకలు అమ్మేవారు. ఒక గంపలో పిడకలు తీసుకొచ్చి అమ్మేవాడు. రూపాయికి 10 పైసలకి ఒకటి చొప్పున, రూపాయికి 10, 15 పైసలకి, 20 పైసలకి ఒక పిడక చొప్పున అమ్మటం నాకు తెలుసు. కనుక అది గోమలం చేత, పేడతో పిడకలు చేస్తారు, ఊక కలిపి పిడకలు చేస్తారు కదా. కనుక గోమలం చేత అంటే పిడకలతో వండుకొని తినమన్నాడు దేవుడు. ఏస్కేలు అభ్యంతరపడినందుకు దేవుడు దాన్ని నియమించాడు, అలా ఒప్పుకున్నాడు. వాస్తవంగా శుద్ధి ఆచారం చొప్పున ఒక యాజకుడు ఆ విధమైనది చేయకూడదు, కానీ దేవుడు చేయమన్నాడు. కండిషన్స్ బికేమ్ వర్స్ట్ బికాస్ ఆఫ్ ద సిన్. పాపం కారణంగా పరిస్థితులు ఇట్లా దయనీయంగా వచ్చాయి కాబట్టి చేసుకుని తిని వాళ్ళకు మాదిరిగా చూపించమన్నాడు. ఇట్లా అయిపోతుందిరా బాబు మీ బ్రతుకు, పాపం కారణంగా పర్యవసానం వచ్చేస్తుంది మీ మీద అని చెప్పడానికి అటువంటి పరిస్థితి అలా చేశాడు. ఇక్కడ ఒక దృశ్యం నేను జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యముల గ్రంథము 10వ అధ్యాయంలో పేతురుకు ఒక దర్శనం వచ్చింది. చతుష్పాద జంతువులు ఒక దుప్పటిలో ఉంచబడి ఆకాశం నుండి కిందకు దిగి వస్తున్న దృశ్యం 3 సార్లు కనపడింది. ప్రభు అంటున్నారు వాటిని చంపుకొని తిను అంటున్నాడు. పేతురు వెంటనే అన్నాడు, ప్రభువా నిషిద్ధమైనది ఎన్నడూ నా నోట పడలేదయ్యా, నేను వాటిని తినలేను అన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలకు దేవుడు ప్రత్యేకించాడు. అన్యజనాంగం అన్ని మాంసాలు తిన్నారు, కానీ పరిశుద్ధమైనవి, నిషిద్ధమైనవి, అనుమతించబడినవి జంతువులను డివైడ్ చేశాడు ప్రభు. లేవీకాండంలో చాలా స్పష్టంగా పవిత్ర అపవిత్ర జంతువులను డివైడ్ చేసి ఇచ్చాడు. వాస్తవంగా జంతువుల పవిత్రత అపవిత్రత లేదు,
అన్యజనులు అన్నీ తింటారు, కానీ నేను ప్రత్యేకించబడ్డాను అని చెప్పడానికి కొన్నింటిని మాత్రమే తిని పవిత్రపరచబడినవి అపవిత్రపరచబడినవి సెపరేట్ చేసి, అంటే నిషిద్ధమైనవి ఆమోదించబడ్డవి అని అర్థం. కనుక యూదులు కొన్ని రకాలైనటువంటి ఆహారమునే తీసుకోవాలి, అది వారు ప్రత్యేకించబడ్డను సూచిస్తుంది. కాబట్టి దేవుడు అంగీకరించిన వాటిని నీవు నిషిద్ధముగా ఎంచవద్దన్నాడు ప్రభు. అక్కడ అన్యజనుల యొక్క రక్షణను గురించి పేతురు అభ్యంతరపడకుండా ఆ దర్శనం ద్వారా చెప్పినప్పుడు ప్రభువే వాటిని తినమన్నాడేమిటి? ఇక్కడ కూడాను ప్రభువే పిడకలతో వంట చేసుకొని తినమన్నాడు. కనుక ఆ యొక్క కారణముగా రక్షణ అనుగ్రహించబడిన కారణంగా మనుషులలో ఆ సెపరేషన్ పోయింది, అన్యులు యూదులు అనే సెపరేషన్ పోయింది కనుక పేతురుకు ఆ దర్శనం ఇచ్చాడు. ఇక్కడ పాపం కారణంగా పరిస్థితులు వర్స్ట్ కండిషన్కి వచ్చాయి కనుక యెహెజ్కేలుకి ఈ దర్శనం ఇచ్చాడు. ఇది మనం గుర్తెరగాల్సినటువంటిది. నేను వారిని తోలివేయు జనములలో ఇశ్రాయేలీలు ఆ ప్రకారముగా అపవిత్రమైన ఆహారం. యెహెజ్కేలుకి ఏమిటంటే సూచన, అన్య దేశంలో అష్షూరు దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెరనుభవిస్తున్నప్పుడు అన్యజనుల మధ్యన అపవిత్రమైన ఆహారం తినాల్సి వస్తుంది. అన్యులు రక్తముతో పాటుగా తినేవాళ్ళు, యూదులు రక్తాన్ని తినకూడదు. యూదులకు అది ప్రత్యేకంగా ప్రభువు చెప్పాడు. గొంతు పిసికిన దాన్ని అన్యులు తినేవాళ్ళు, రక్తం చిందించుకోకుండా యూదులు తినేవాళ్ళు కాదు. అన్యజనం ఆచారం ప్రకారం మాంసాహారం వండినప్పుడు వీళ్ళు తినాల్సి వచ్చేది. అందుకే దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు పీరియడ్లో యూదా యవనస్తుల్లో దానియేలు, షడ్రకు, మెషక్, అబేద్నెగోలు కాయధాన్యాలు ఇస్తే చాలని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నారు. బలమైన ఆహారం పెట్టి వీళ్ళని మంచి బలాఢ్యులుగా తయారు చేయమని రాజు ఆజ్ఞ ఇస్తే ఒప్పుకోలేదు అలాంటి ఆహారం తినటానికి. అన్య దేశంలోకి వెళ్ళిన తర్వాత రాజుల ఆచార ప్రకారం తినాల్సిందే. అపవిత్ర ఆహారం తిన్నారు ఇశ్రాయేలీలు. అదే విషయాన్ని ఇక్కడ చెబుతూ వచ్చాడు. అయ్యో ప్రభువా, నేను ఎన్నడూ అపవిత్రత పొందినవాడిని కాదు, బాల్యం నుండి నేను చచ్చిన దాన్ని చీల్చిన దాన్ని తిన్నవాడిని కాదు, నిషిద్ధమైన మాంసం ఎన్నడూ నేను ముట్టలేదని చెప్పినప్పుడు మనుషు బలమునకు మారుగా గోమలం నీకు నిర్ణయించాను, నీ భోజనం సిద్ధపరుచుకొని సెలవిచ్చాడు. నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టెను ఆధారమును నేను లేకుండా చేసినందున వారు తూనిక ప్రకారం బహుచింతతో రొట్టె భుజిస్తారు, నీళ్లు కొలచప్పున తాగుతూ విస్మయం పొందుతారు. అన్నపానాలు లేకపోయినందున వారు శ్రమపడి విభ్రాంతి నొంది ఒకరోడు చూస్తూ తాము కలుగు చేసుకొనిన దోషముల వలన నశిస్తారు. ఎందుకు ఇశ్రాయేలు యూదా వాళ్ళు నశించారు అని అనగా దోషమును బట్టి నశించారు. దేవుని ఉగ్రతను బట్టి అనకండి, దోషాన్ని బట్టి నశించారు. వారి దోషాన్ని బట్టి ఉగ్రత వచ్చింది తప్ప వారు బాగుంటే ఉగ్రత రాదు కదా. కనుక వారి పాపమే వారి మీద ఉత్తరవాదిగా నిలిచింది తప్ప మరొకటి కాదు. పాపము నాశనాన్ని తెస్తుంది. జాగ్రత్త, పాపమును విసర్జించి పరిశుద్ధ జీవితానికి సిద్ధపడదాం. ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా యెహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి, సహకారులను పంపండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక.